ఆ దిశగా అసలు పార్టీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ప్రేమ్ గాంధీ, వరుసగా బీజేపీ నాయకులు ఒకరిపైన ఒకరు కామెంట్లు చేసుకోవడాలు, పార్టీ సిద్ధాంతం వేరు, పార్టీ లైన్లోనే ఉండి మాట్లాడాలి అంటూ బలమైనటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. సో వర్గపోరు భారతీయ జనతా పార్టీలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు, ఒకటేమో అదే ప్రాజెక్టు తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ మొత్తం ఏటీఎంలా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుకున్నారంటే దానికి సంబంధించి అదే పార్టీలో ఉన్నటువంటి ఎంపీ, ఆనాటి ఆర్థిక మంత్రి, పార్టీ లైన్ కాకుండా తన సొంత లైన్ మాట్లాడుతున్నారు. ఈ సొంత లైన్ అనుకోవచ్చా, అది ప్రజాపక్షం అనుకోవచ్చా? సో బీజేపీ మీ రెండు వర్షన్లు ఎట్లా చూస్తున్నారు? సో ఈ గొడవలక, ఈ అంతర్గత కలహాలక ఏమైనా సొల్యూషన్ ఉంటుందనుకోవాలా? రాష్ట్ర అధ్యక్ష మార్పులు జరగబోతున్నటువంటి క్రమంలో ఈ స్టేట్మెంట్లను ఎట్లా చూడొచ్చు? సార్, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు అట్లాంటిది ఏం లేదు. మనం ఇద్దరిది కూడా పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు విన్నాము, ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారు విన్నాము. ఇక్కడ భిన్న కోణాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వారు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయము, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏదైతే కమిషన్ పిలిచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి విషయాల్లో కొంత మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి అంశం ఇది. అట్లనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ నీటి దెబ్బ తింటుంది, సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇది ఉన్నది అనేటువంటి అంశం మాట్లాడింది. అది ఇక్కడ జరుగుతుంది ఎక్కడ అంటే, మా దగ్గర ఎక్కడ కూడా విభేదాలు లేవు సార్, ఎక్కడ కూడా విభేదాలు లేవు. ఎక్కడొస్తున్నది అంటే, మా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, వేరే పార్టీలు, లేదా మా కొంత సోషల్ మీడియా వ్యంగ్యటువంటి అంశాలను తీసుకొని వచ్చి ట్రోల్ చేసి మాట్లాడి దాన్ని రీల్స్ గా చేసి బయటికి తీసుకుపోయి ఆయన మాట్లాడిన అంశంకి ఈయన మాట్లాడిన అటు ఇటు తలా తోక లేకుండా కట్ చేసి ఆడి వరకే తెప్పి తిప్పుతా ఉంటే ఎట్లా తెలుసా సార్? మొత్తం మాట్లాడే విషయం తెలుస్తుంది కదా. మన డిబేట్ లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి ఒక స్టాండ్ ఉంది మొదటి నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కమిషన్లు తీసుకున్నటువంటి ప్రాజెక్టు, ఏటీఎం లో ఉపయోగపడ్డటువంటి ప్రాజెక్టు. సో ఇందాక బండి సంజయ్ కామెంట్ ను కూడా ప్లే చేయడం జరిగింది స్క్రీన్ పైన. తుమ్మిడిహెడ్ దగ్గర కట్టాల్సిన దాన్ని తీసుకెళ్లి మీరు మేడిగడ్డ దగ్గర కట్టారు, అక్కడ కొంత టీఎంసీల 170 టీఎంసీల వరకు వెసులుబాటు ఉంది అన్నది ఆయన చేసినటువంటి కామెంట్స్. బట్ ఈటల రాజేందర్ వర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇది ఎక్కడెక్కడ తెలంగాణకు ఎంత నీటి వాటా రావాలి, ఎన్ని టీఎంసీలు హైదరాబాద్ రావాలి, ఉత్తర తెలంగాణకి ఎంత పోవాలి, వ్యవసాయానికి ఎంత పోవాలి, ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకే పార్టీలో రెండు స్టాండ్స్ ఎట్లా చూడొచ్చు? ఇదేమైనా పార్టీ దీన్ని ఏమైనా క్రమశిక్షణ చర్య కింద తీసుకుంటుంది అనుకోవచ్చా, లేదంటే ఈ కోల్డ్ వార్ ఆపడానికి అధిష్టానం ఏమైనా దిగుతుంది అనుకోవచ్చా? సార్, అధిష్టానం పూర్తి స్థాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తుందని ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడడం ఓ 30 టీఎంసీలు ఇండస్ట్రీకి కానీ, ఒక 10 టీఎంసీలు 30 టీఎంసీలు తాగడానికి కానీ, ఒక 10 టీఎంసీలు వ్యవసాయం కానీ, ఒక 15 టీఎంసీలు అంశాల మీద మాట్లాడినటువంటి వ్యక్తులు నేను ఒక విషయం క్లియర్ గా చెప్తా. ఏది ఏమైనా కానీ ఈటల రాజేందర్ గారు కూడా కాళేశ్వరంలో కమిషన్లు జరగలేదు, ఏం జరగలేదు, అవినీతి జరగలేదు అనే అంశం వారు ఎక్కడ మాట్లాడలేదు. వారు కమిషన్ ముందు ఏం ఆధారాలు ఇచ్చారు, ఏం మాట్లాడారు, ఏం క్వశ్చన్ చేశారు, ఏం మాట్లాడిన విషయం వాళ్ళు క్లియర్ చెప్పారు. సార్, కమిషన్ అందరిని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి గారు కమిషన్ వేస్తున్నారు కాబట్టి ఆ కమిషన్ ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళు మాట్లాడిన అంశము, వాళ్ళు మాట్లాడిన అంశము, కాగితాలు, ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్, మాట్లాడిన ఎవిడెన్స్, ఇవన్నీ చూసి కదా నిర్ణయం తీసుకుంటారు. ఎవరో ఏది చెప్పగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం కాదు సార్. అయితే ఒకటి జరగలేదంటే ఒక క్లియర్ గా మనం వాస్తవాలు చెప్తాం. ఏదేమైనా కానీ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం మనం గమనిస్తా ఉన్నాం. అంత పెద్ద కాళేశ్వరం కట్టం అంటారు, ఇప్పుడు అన్ని నీళ్ళు ఎత్తి పైన పోస్తారు, పైన పోసిన తర్వాత మళ్ళీ వర్షం రాగానే అవే నీళ్లు కిందికి ఇచ్చిపెడతారు. అని ఇది ఎక్కడి 3 ఏళ్ల నుంచి అదే జరుగుతా ఉంది కదా. 3 ఏళ్ల నుంచి ఇలా కొత్తగా జరిగేది కాదుగా. కానీ కరెంటు బిల్లే 12,000 కోట్లు, కరెంట్ బిల్లే 12,000 కోట్లు. దానికి తెచ్చినటువంటి అప్పికి ఒడ్డు కట్టేది 13,000 కోట్లు. ఖాళీ మొన్న రిపేర్లు అయితే 270 కోట్లు. అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఆ కట్టినటువంటి ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, సరైనటువంటి నిర్మాణం లేదు. ఆ ఎత్తి పోయడం ఏందో, మళ్ళీ నిన్నాక బయటికి ఇవ్వడం ఏందో, అదైతే పూర్తి విడ్డూరమైనటువంటి ఆలోచన ఉంది. దాని గురించి మాట్లాడితే హరీష్ రావు అది మాట్లాడిన ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లో క్లియర్ గా ఆయనే చెప్పిండు, మేము ఇంత స్థాయి ఇయ్యలేదు, 1,00,000 ఎకరాలకు అన్నాడు. కాదు, మేము గింతే చేయగలిగినామని చెప్పి ఆయనే స్వయం ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి కమిషన్ మారింది అనేది పక్కా. ఎక్కడ చెప్పలేదు కదండి. వన్ సెకండ్, ప్రేమ్ గాంధీ గారు, ఈటల రాజేందర్ గారు చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి అన్న పాయింట్ కూడా ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రామ్మోహన్ రావు గారు నమస్తే.